స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఉదయం దేవుడు తన కృప చొప్పున మనందరినీ బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. ప్రతి ఉదయాన్ని చూడడానికి కృపనిస్తున్నాడు కనుక మరి ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించే వారిగా ఉండాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం ఏమంటున్నాడంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనకు ఇస్తున్న వాగ్దానాలు మరి ఏ వాగ్దానం కూడా నిరర్ధకం కాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు యొక్క మరి భూమి మీదకి రావడానికి గల మరి సూచనల్లో మరి మరియమును దేవుడు దర్శించి చెప్పిన మాటలు అన్నమాట. అయితే మరి ఇక్కడ చెప్తూ ఏమంటే, ఆ మాటే కాదు కానీ ఏ మాట అయినను నిరర్ధకము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి మన జీవితాల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, సేవకుల ద్వారా మాట్లాడిన ఆయన మాటలు, వాగ్దానాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటాడంటే, చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ మాట కూడా దేవుని మాట నిరర్ధకము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, బలపడండి. వాక్యంలో మరి దేవుళ్ళు విశ్వాసంలో ముందు మీరు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో నెరవేర్చమని, ఆరోగ్యాలు దయచేయమని నాయన, ప్రతి విధమైన మీరు చేసిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నిరర్ధకం కాదని చెప్పారు కనుక మా అందరిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నాయన మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని, బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయాన్నే ఎంతమంది ప్రజలు నా తండ్రి వ్యాధులతో, బాధలతో, శోధనలతో, అప్పులతో, నిందలతో, అవమానాలతో, పోరాటాలతో, రకరకాలైన పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే తండ్రి ఇజ్రాయెల్ దేశానికి క్షేమం, అలాగే మంత్రులు, ప్రధాన అధికారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసి, పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు నీ యొక్క కాపుదల దయ ఉంచమని, మేలు చేయమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని, కృపను గ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు అందరితో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన గణపరచండి, స్తుతించండి. అలాగే ఈ వీడియోలు అనేక మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని సేవలో మీరు పాలు భాగస్తులు అవుతారు. అలాగే ఒక్కొక్కరిని మీరు బలపరిచిన వారు అవుతారు కానీ మీకు తెలియచేస్తూ దీని ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపి అందరికీ క్రీస్తునాల యొక్క శుభాలు తెలియజేస్తూ దేవుడు నేను కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.